నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటున చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 28 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తూ సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలతో దేశం మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఒక్కసారి అవగాహన చేసుకుందాం. ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా ఆత్మఫలం ఫలిస్తావో, దైవ కుమార్తెను సిద్ధపడటానికి దేవుని ఆత్మకు సంపూర్ణంగా పరిశుద్ధాత్మక శక్తి చోటిస్తావో, ఆయన నీలో నివసించి ఆత్మఫలం ఫలించేటి చేస్తారు. ఎప్పుడైతే ఆత్మఫలం ఫలిస్తావో నీలో ప్రేమ, క్షమాగుణం, దయాళుత్వం, సాత్వికం ఇవన్నీ పెరిగిపోతాయి. అప్పుడు ఎవరి నోటి మాటల చేత నీకు నొప్పి కలక్కోకుండా దేవుడు సర్వాంగ కవచాన్ని ఇస్తారు. ఆయన వలె ప్రేమిస్తావు, ఆయన వలె సహించుకుంటావు, ఆయన వలె క్షమిస్తావు. తండ్రి, వీరేమి చేసిన వీరు కనుక వీరిని క్షమించుమని వాళ్ళకి ఏ శిక్ష రాకోకుండా నువ్వే అడ్వాన్స్గా ప్రేయర్ చేస్తావు. ఎస్, ప్రళయం వచ్చినా నువ్వు దానికి భయపడవు, ఎందుకంటే దేవుడు నీకు తోడే ఉంటాడు కాబట్టి. అందుకని ఫ్రూట్ఫుల్గా నువ్వు మారితే ఎంత స్ట్రెంథన్ అవుతావు చెప్పడానికి వీల్లేదు. హెల్దీగా ఉంటావు, వెల్దీగా మారుతావు, కెరియర్ గురించి ఆలోచిస్తావు, ముందుకు దూసుకుపోతావు. నువ్వు ఫ్రూట్ఫుల్గా మారలేదా, నీకు నష్టాలు, కష్టాలు, ఎదుటివారి మాటలు నీకు నొప్పి కలగ చేసి గాయపడిపోయి, అభ్యంతరపడి, ఫీల్ అయిపోయి, హర్ట్ అయిపోయి అక్కడ అయిపోతావు. నా కొడుకులు నన్ను చూడట్లేదు, నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, లేదా వాళ్ళు ఇలా అన్నారు, నా కోళ్ళు ఎట్ట అంది, నా అత్త ఎత్త అంది, నా పక్క వాళ్ళు ఎట్టా, ఎదుటి తోటి పరిచయాలు, తోటి సేవలు ఎట్ట అన్నారని చెప్పేసి ఆ గాయాలు నీలో మానసిక ఒత్తిడికి గురి చేసి నిద్ర పట్టనివ్వదు, నెమ్మదిని ఉండనివ్వదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండనివ్వదు. ఎస్, కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఫ్రూట్ఫుల్గా మారుతావో, దేవుని ఆత్మను చోటిస్తావో, కొట్టు వారికి నా వీపును అప్పగించారంటాడు యెషయా 50వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఎస్, వెంట్రుకలు పెరిగి వారికి నా చెంపలు దాచుకోలేదంటాడు, మూవి వారికి నా ముఖమును దాచుకోలేదంటాడు. ఆ మెట్టుకు ఎవరెత్తబడతావు. ఆ రీతిగా యేసుప్రభువు వారు అలా ప్రవర్తించారు, ఆ రీతిగా అప్పగించుకున్నారు. ఉదించు అనేదిట మౌనంగా గొర్రెవలే. దావీదు కూడా అలా చేశాడు. కాబట్టి ఫ్రెండ్స్, యేసేపు కూడా అలా ప్రవర్తించాడు. అందుకని వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఉన్నారు, బహుగా దీవించబడ్డారు. నువ్వు బహుగా దీవించబడిన నీలో నుంచి క్రీస్తు యొక్క లక్షణాలు బయటకు తీయాలని దేవుడు చూస్తున్నారు. లోకానికి నువ్వు వారి సమస్యలకు సొల్యూషన్ చూపించబోతున్నావు. ఆ మేరకు సిద్ధపడదామా, ఫ్రూట్ఫుల్గా మారుదామా, సర్వాంక వచ్చని ప్రభుని మనం అడుగుదామా. అప్పుడు ఏ సమస్యకు నువ్వు తలగ్గవు, ముందుకు దూసుకుపోతావు, విజయం నిన్ను వరిస్తుంది, అద్భుతంగా బ్లెస్ అవుతావు. ప్రభు చిత్తమైతే ఈరోజు మంచి వర్తమానం ఫాస్టింగ్ ప్రేలో ఉంటుంది. రండి. లాస్ట్ వీక్ది టెలికాస్ట్ కాలేదు, అద్భుతమైన ప్రసంగం. ఈరోజు సంగమా పరిచారకులు ఎవ్వరు మిస్ కావద్దు, మ్యాక్సిమం వచ్చేసేయండి. సాయంత్రం 6 గంటలకే ప్రేయర్ ఆరంభం. 7 కల్లా మెసేజ్ స్టార్ట్ అయిపోద్ది, మిస్ చేసుకోవద్దు. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేసేవాడు. స్తుతులు. దీవించు, కృప చూపించు, బలపరచు, గొప్ప జయాన్ని ఇవ్వండి. ఏ వ్యతిరేక శక్తులు వాడి ప్రభావాలు ఎక్కడ నిలబడి చేయనివ్వదు. ఆయన నోటి మాటల చేత కలిగిన నొప్పి మాకు తగలుకోకుండా, ప్రళయం వచ్చిన నీకు హాని కలుకోకుండా ప్రొటెక్ట్ చేస్తున్నావు. అలాంటి కృప, అలాంటి శక్తి, అలాంటి ఆయన బలం మాకు తెచ్చేయండి. కథలకు నిత్యం నిలిచి యూనుకొండన్నావు, అలా బలపరచండి. మా ఇంట్లో గొప్ప బరువులు మొయ్యగలను, బలపరచండి, దీవించండి, లాభనెత్తండి. ఆయన క్రీస్తు సారూప్యం మాలో నుంచి బయటికి రావాలన్నాడు పౌలు. అలాంటి శక్తితో నింపండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. అయ్యా, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్గా మిరాకిల్స్ చేయండి, విద్యార్థులు దీవించండి, యవనస్తులు దీవించండి, ప్రతి ఒక్కరిని స్ట్రెంథన్ చేయండి. ఎవరిని బలహీనపడినివ్వద్దు, ఎవరిని తొట్టినివ్వద్దు, చీకటి ఎవరిని పంచినివ్వద్దు. ప్రతి ఒక్కరి వెలుతులు పూడ్చండి. ఆయన ఈరోజు సాయంత్రం బలమైన వాక్య సందేశాన్ని బుధవారం ఫాస్టింగ్ ప్రేయర్లో గొప్ప విడుదల ఇవ్వండి. విశ్వాసులు పరిపూర్ణ అవ్వాలి, పరిచారకులు, నాయన సువార్థికులు, సేవకులు, నాయకులు మరింతగా స్ట్రెంథన్ అవ్వాలి. అలాంటి వర్తమానం దయచేసి చీకటి తొలగించి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ చెందమని, మీతోడు మాతో ఉంచమని, మీ సన్నిధి తోడే ఉంచమని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీమెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ జయమినిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఈ రోజంతట్లో గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక, ఆమేన్. మరొక మాట, సాయంత్రం ఫాస్టింగ్ ప్రేయర్ మిస్ కాకు బిడ్డ. నువ్వు మరింతగా బ్లెస్ అవ్వాలంటే వచ్చేసి మరింతగా స్ట్రెంథన్ అవుతావు, బ్రేక్ త్రూ చూస్తావు. ఎస్, వస్తావు కదూ. See you evening. God bless you all. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు లైవ్లో చూడండి, మిస్ చేసుకోవద్దు.